హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఉదయాన్నే బ్లాగ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ క్యాబేజీ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ముందుగానే క్యాబేజీని ఉడకబెట్టేసాను అనమాట కుక్కర్లో. మళ్ళీ టైం లేట్ అయిపోతుంది పిల్లల స్కూల్కి అని ఇంకా కుక్కర్లో వేసి ఒక విజిల్ పెట్టేసాను అనమాట. త్వరగానే ఉడికిపోతుంది కదా క్యాబేజ్ అనేసి. కుక్కర్ ఉడికిన తర్వాత దింపేసి ఇంకా వాటర్ అంతా వంపేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. లేదంటే ఆనియన్స్ అస్సలు వేసుకోకుండా క్యాబేజ్ ఒకటి వేసుకున్నా బాగుంటుంది అనమాట. ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనం ఉడకబెట్టుకునే క్యాబేజీ వేసేసి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై కావాలంటే పొడి పొడిగా కావాలి. ఇంకా బాగా పొడి పొడిగా అయిన తర్వాత ఇంకా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా ఎగ్స్ వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట. ఇంకా ముందు రోజు నైట్ చేసిన బెండకాయ కూడా కొంచెం ఉండే పిల్లలు తింటారేమో తీసి పెట్టాను కానీ తినలేదన్నమాట. ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదా పనసపండు తీసుకొచ్చాడని. రోజు నైట్ తీసుకొచ్చాడు. ఈ గిన్నె నిండా అయ్యాయి అనమాట. తీసి పక్కన పెట్టేశాను. పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు అనేసి ఇంకా కొంచెం తినేసి కొంచెం స్నాక్స్ లాగా కూడా తీసుకెళ్లారనమాట. మా బాబు అసలు నోట్లో పెట్టుకోవట్లేదు కానీ మా పాప బాగా తినిందనమాట. నాకు మా పాపకే మెయిన్ ఇష్టము. పండు అయితే బాగా పండిపోయిందనమాట. చూపించాను కదా వ్లాగ్లో ఆ రోజు. ఇంకప్పటికి ఇల్లంతా తుడిచి నీట్గా సర్దేశాను. ఉదయం లేస్తాను, నా రొటీన్ కసు కొట్టేస్తాను, తర్వాత బండలు తుడిచేస్తాను అనమాట. తర్వాత కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకోవడం తాగడం తర్వాత టిఫిన్ స్టార్ట్ చేయడం ఇలా ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట. ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాను. ఒక పని అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇంకా క్యాబేజ్ ఇంకా చేస్తూనే ఉన్నాను అనమాట. ఎగ్స్ అయితే వేసేసాను. ఎగ్స్ వేసి ఒక్కొక్కసారి అలా కలిపేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై కావాలి, పచ్చి వాసన పోయి ఎగ్ కూడా బాగా ఫ్రై కావాలన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ కానీ రోటీ కానీ రైస్లో కూడా బాగుంటుంది. ఇంకా చపాతీ అయితే చేసేస్తా ఉన్నాను అనమాట. ఫ్రై అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో సైడ్ పెట్టేశాను. ఇదిగోండి ఫ్రై అయింది. చపాతీ చేస్తున్నాను. ఇంకా ఎక్కువే చేశాను అనమాట. ఉంటే నైట్ కూడా ఉంటుంది. నైట్ రోటీ చేద్దాంలే మా ఆయనకని ఇంకా అన్నీ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. చపాతీ చేసేస్తున్నాను. పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కదా, త్వరగా చేసేస్తున్నాను అనమాట. 8 టిఫిన్ తింటున్నారు పిల్లలు. మా పిల్లలకి 8:30 కదా స్కూలు. పెద్ద బాబు గారికి అయితే 8కే అనమాట. అది కాబట్టి త్వరగా తినేసి స్కూల్ వెళ్ళిపోవాలి. అన్నీ చేసి ఇక్కడ పెట్టేసాను చూడండి. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. బెండకాయ ఇచ్చాను కానీ వద్దులే అన్నారు. క్యాబేజీ అయితే బాగుంటుందని బాగానే తిన్నారనమాట. ఇంకా నైట్కి ఎక్కువే చేశానని చెప్పాను కదా, నైట్ కూడా ఉండే. నైట్కి అయితే ఇంకా మా ఆయనకు రోటీ చేసేసాను. మధ్యాహ్నం వచ్చేసి అన్నం పప్పు చేశాను అనమాట. ఇంకా అదే ఉంటుందిలే అనేసి కొంచెం ఎక్కువనే చేస్తున్నాను మధ్యాహ్నం అన్నం పప్పు. పెద్దబాబు కూడా అయితే కొంచెం వేసుకున్నాడు కానీ బెండకాయ తినలేదు. ఇదే బాగుందిలే పిన్ని అనేసి అదే తినేసాడు అనమాట. ఇదిగోండి ఇంకా పిల్లల వరకు చపాతీ చేసేసి మాకైతే రోటీ చేస్తున్నాను. నైట్ రోటీ చేయలేదులేండి. ఇప్పుడే ఒకటి ఎక్కువే చేశాను అనమాట. 3 రోటీ చేస్తే నేను ఒకటి తిన్నా, మా ఆయన ఒకటి తిన్నాడు, ఇంకొకటి ఉండే. ఇంకా పిల్లలు తినగా ఇంకొక 2 చపాతీసే మిగిలాయి అనమాట. మా హస్బెండ్ రొట్టె తినకుండా ఇంకా చపాతీ తినేశారు. గుర్తులేదనమాట. ఒక రోటీ అయితే మిగిలింది. నైట్ మా ఆయన నేను తింటానులే ఇంకా ఏం చేయొద్దు అంటే ఇంకా నైట్ రోటీ కట్టే పెట్టేశాను. నైట్ ఉన్న రోటీ ఇంకా క్యాబేజీ తినేసాడు అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి బుధవారం కదా, పిల్లలకు వైట్ యూనిఫామ్ అనమాట. ఈ యూనిఫామ్ కూడా కొత్తది తీసుకున్నాము ఇంకా స్కూల్ ఓపెనింగ్ టైంలో. చెప్పాను కదా మీకు ఇంతకుముందు లాస్ట్లో. ఇంకా మా అమ్మాయికి అయితే ఈ మధ్య బాగా 2 జడలు వేసేసి రిబ్బన్లు కట్టి స్కూల్కి పంపిస్తున్నాను అనమాట. వైట్ యూనిఫామ్ వేసుకున్నారు ఇద్దరు. బాబుగాడికి కాలుకు దెబ్బ తగిలింది. అది ఎప్పుడు మానిపోతుందో ఏమో, మరి ఎక్కడ తగిలించుకున్నారంటే క్లారిటీగా చెప్పట్లేదు అనమాట. ఒక్కోసారి స్కూల్లో అంటాడు, ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు అంటాడు. ఇంకా పాప అయితే ఇంకా షూ అవి వేసుకుంటుంది అనమాట. షూ కూడా కొత్తవే. చెప్పాను కదా పాప అయితే ఇక్కడ పనసపండు అయితే పెట్టించుకుంది అనమాట. ఇంకా మళ్ళీ మా ఆయన మా బాబుగాడు వచ్చేసి నాకు నేరేడు పళ్ళు కావాలని సతాయిస్తున్నాడని వాడి కోసం ఇంకా బయటికి వెళ్ళాడు పని ఉంటే. వస్తూ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొని ఇంకా నేరేడు పళ్ళు కూడా తీసుకొచ్చాడు అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసరికి నేరేడు పళ్ళు కడిగి పెట్టేశాను. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తారు కదా, తినేసి స్కూల్కి వెళ్ళిపోతారని. పెద్ద బాబు గారికి బెల్ట్ లేదు. ఈ ఇయర్ ఇక్కడ మా దగ్గరకు వచ్చాడు కదా, బెల్ట్ లేదు. యూనిఫామ్స్ తీసుకున్నాము. ఇంకా బెల్ట్ కూడా తీసుకొచ్చాడు అనమాట. స్కూల్ దగ్గరికి తన టీసీ సబ్మిట్ చేయడానికి వెళ్ళి బెల్ట్ తీసుకొని వస్తూ ఈ పళ్ళు తీసుకొచ్చాడనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈరోజు ఏం పెట్టలేదు. ఓన్లీ ఈరోజు మధ్యాహ్నము సాయంత్రంకి నేరేడు పళ్ళు కంప్లీట్ చేశారు పిల్లలు 3. మళ్ళీ నెక్స్ట్ డే మా ఆఫ్టర్నూన్కి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాను అనమాట. స్నాక్స్ లాగా తింటారు, లేదంటే స్కూల్ తీసుకెళ్తారు అని.
అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత ఏది ఇష్టమైతే తింటారని. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఈరోజు తినలేదు, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తిన్నారనమాట. ఈరోజు మధ్యాహ్నం తీసుకొస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అవి ఈరోజు వద్దులే అని చెప్తే నేరేడుపళ్ళు అన్నీ కడిగి కొన్ని బయట పెట్టేశాను, కొన్ని ఎత్తి పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడే ఉంటే అన్నీ ఇప్పుడే తినేస్తారు. కొన్ని ఇప్పుడు తిని ఇంకొన్ని స్కూల్ కూడా తీసుకెళ్లారనమాట పిల్లలు. ఇక్కడ నైటు అన్నం చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అన్నం పప్పు తింటారులే అనేసి ఒక రొట్టె చేసిన పెద్ద ఇష్టంగా తినరులే అని అన్నం పిల్లల వరకు అన్నం చేస్తున్నాను. ఇంకా ఇడ్లీకి నానబెట్టేశాను అనమాట మధ్యాహ్నమే. ఇంకా పప్పు కడిగేసాను, ఇంకా మిక్సీ రుబ్బేసేయాలన్నమాట. రవ్వ కూడా నానబెట్టేసాను అనమాట. ఇంక ఇవి రెండు కడిగేసి పప్పు రుబ్బేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను. ఇంక ఉదయం ఇడ్లీ చేయాలి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. అన్నీ రెడీ చేసేసుకుంటా ఉన్నాను అనమాట. అప్పటికి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. సాయంత్రం కూడా ఇంకా ఊడ్చడం తుడవడం అయితే ఏముండదు. పూజ చేయాలంటే ఒక్కోసారి తుడుస్తాను, కానీ ఇంకా లేదంటే సిచ్యువేషన్ బట్టి ఊడుస్తాను అనమాట. ఊడ్చడం అయితే ఖచ్చితంగా ఊడ్చేస్తాను, తుడవడం అయితే ఏముండదు అనమాట. ఇదిగోండి అన్నం కొంచెం మిగిలింది, సరిపోదు పిల్లలకు ముగ్గురికి అనేసి మళ్ళీ అన్నం పెట్టేశాను అనమాట. ఇదిగోండి పప్పు అన్నం చేశాను మధ్యాహ్నం అయితే. ఇంకా నైట్ కూడా కొంచెం అన్నం ఉంటే అన్నం అయితే పెట్టేసాను అవుతుంది అనమాట. ఇంకా పెరుగు ఉంది, పప్పు ఉంది, అన్నం ఉంది. రొట్టె ఎగ్ ఫ్రై మా ఆయనకు అనమాట. నైట్ టైం ఆయన అన్నం అస్సలు తినడు, చపాతీ కానీ రొట్టె కానీ ఉప్మా కానీ ఇలానే తింటాడనమాట. ఇంకా ఇల్లంతా నీట్గానే ఉంది. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసి రాసుకుంటా ఉన్నారనమాట. సాయంత్రం అయింది కదా, పిల్లలు హోంవర్క్ చెప్పేసాను, వాళ్ళు రాసుకుంటుంటే తర్వాత ఇంక ఇడ్లీ పిండికి అయితే రుబ్బేసుకొని కలిపేసాను అనమాట. ఆలోపు అన్నం కూడా అయిపోయింది. పిల్లలు రాసుకునేది అయిపోయిన తర్వాత అన్నం అయితే పెట్టేశాను. ఇంకా తినేసి తర్వాత ఉన్న సామాన్ అన్నీ కడిగేసి నైట్ పాలు వస్తాయి అనమాట, అవి వేడి చేసి ఇంకా కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకొని పడుకుంటాను. పిల్లలకైతే ఇక్కడ ఇంకా మ్యాథ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఓన్గా పెట్టాను అనమాట. ఒక A4 షీట్లో రాశాను. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు